దేవుడు ఇచ్చినటువంటి తలంతుని ఎవరికి అంకితం చేయాలంట? దేవునికి అంకితం చేయాలి. దేవుడి స్తోత్రం చెప్పాలి. దేవుడు నీకు ఏ తలంతు ఇచ్చాడు? ఇచ్చినటువంటి తలంతు అది దేవునికి అంకితం చేయాలి. అంటే దేవుని సన్నిధిలో, సంఘములో దాన్ని ఏం చేయాలి? చెప్పాలి. దానిని వినియోగించాలి. దేవుడు ఇచ్చిన తలంతు దాచిపెట్టుకోవటం కాదు. దాచిపెట్టినటువంటి వారిదంట ఏం చేస్తారు చెప్పండి? తలంతుని అభివృద్ధి చేసుకున్నటువంటి వారికి ఇచ్చేసాడు ఆయన. అర్థమైందా? ఇది నా మాట కాదు, వాక్యంలో ఉన్నటువంటి మాటే. ఒకరికి 5 తలాంతులు ఇచ్చాడు, మరొకరికి 2 తలాంతులు ఇచ్చాడు, మరొకరికి ఒకే ఒక తలంతు ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇచ్చినటువంటి ఆయన దూర ప్రాంతము వెళ్ళాడు, దేశాంతరం వెళ్ళాడని బైబిల్లో రాయబడింది. ఒక తలాంతు తీసుకున్నటువంటి వాడు వెళ్ళి భూమిని త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తరువాత ఆ దాసుల యొక్క యజమానుడు వచ్చి వారి యొక్క లెక్క చూసుకున్నాడు. అప్పుడు 5 తలాంతులు తీసుకున్నటువంటి వాడు 5 తలాంతులు అయ్యా 5 తలాంతులు అప్పగించావు, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించినని చెప్పారు. అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను. నీ యజమానుని యొక్క సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే యజమానుడు అంట 5 తలాంతులు ఇచ్చాడట. ఇస్తే తన దాసుడు ఏం చేస్తాడు? 5 తలాంతులకు మరి యొక్క 5 తలాంతులు సంపాదించాడు. సంపాదించినటువంటి వాటిని యజమానుడు తిరిగి వచ్చినప్పుడు వాటిని ఏం చేస్తున్నాడంటే ఆయనకి అప్పగిస్తున్నాడు. యజమానుడా, నీవు నాకు 5 తలాంతులు ఇచ్చావు, అయితే వాటికి నేను మరి యొక్క 5 తలాంతులను సంపాదించాను అని చెప్పి తన యజమానుడికి ఇచ్చాడట. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని సంగమా, అప్పుడు యజమానుడు అంటున్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకముగా ఉంటివి, నీకు అనేకమైనటువంటి వాటి మీద నియమించను. దేవునికి స్తోత్రం చెప్పండి. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ యజమానుడు అంటున్నాడు బలా నమ్మకమైన మంచి దాసుడా అంటున్నాడు. ఎందుకు అన్నాడు? అప్పగించినటువంటి పనిలో నమ్మకంగా ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు. 5 తలాంతులు ఇస్తే 5 తలాంతులకు మరి యొక్క 5 తలాంతులు సంపాదించాడు కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ దాసునితో అన్నాడు యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నీవు నమ్మకంగా ఉన్నావు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు అప్పగించినటువంటి దానిలో అది కొంచెం కావచ్చు, ఆ కొంచెములో ఒకవేళ మనం నమ్మకంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? అతన్ని ఏం చేస్తాడంట? అనేకమైనటువంటి వాటి మీద నేను నిన్ను నియమించుచున్నా. దేవునికి స్తోత్రం చెప్పండి. కారణం ఏంటంటే నీవు కొంచెములో నమ్మకంగా ఉన్నావు కనుక నేను అనేకమైనటువంటి వాటి మీద నేను నిన్ను నియమించుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నా జీవితంలో దేవుడు కూడా నీకు కొన్ని తలాంతులు ఇచ్చాడు, నాకు కొన్ని తలాంతులు
తలాంతులు ఇచ్చాడు. అవి ఏవైనా కావచ్చు. దేవునికి స్తోత్రం చెప్పండి. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ తలాంతు దేవుడు నీకు ఇచ్చాడో నీకు తెలుసు. పాటలు పాడేటువంటి తలాంతు ఇచ్చాడా? ప్రార్థించేటువంటి తలాంతు ఇచ్చాడా? ప్రవచనం చెప్పే తలాంతు ఇచ్చాడా? వాక్యాన్ని చదివే తలాంతు ఇచ్చాడా? ప్రార్థించేటువంటి తలాంతు ఇచ్చాడా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ తలాంతు దేవుడు నీకు ఇచ్చాడో ఆ తలాంతులో నీవు ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. దేవుడు స్తోత్రం. అంటే హల్లెలూయా. నీవు నమ్మకంగా ఉంటే దేవుడు ఇక అనేక తలాంతులు దేవుడికి ఇస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇచ్చినటువంటి దాని విషయంలో నీవు నమ్మకంగా లేకపోతే దేవుడు నీకు మరలా ఇవ్వడం. ఆ కింద వచనంలో చూస్తే మరొకరి గంట 2 తలాంతులు ఇచ్చాడు. ఈ 2 తలాంతులు ఇచ్చినటువంటి దాసుడు ఏం చేశాడు? మరొక 2 తలాంతులు సంపాదించి యజమానికి తీసుకొచ్చి ఇచ్చాడు. వాడిని కూడా అంటున్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి, నీకు అనేకమైన వాటి మీద నేను నిన్ను నియమించెదను. నీ యజమానిని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ యజమాని యొక్క సంతోషంలో నీవును పాలు పొందాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి. బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నీవును నమ్మకంగా ఉన్నావు కనుక నీ యజమాని యొక్క సంతోషములో నీవు పాలు పొందు. నేను నిన్ను అనేకమైనటువంటి వాటి మీద నేను నిన్ను నియమిస్తా. దేవునికి స్తోత్రం చెప్పండి. అనేక తలాంతులు నీకు ఇస్తాను, అనేక వరములను నీకు ఇస్తాను, అనేక ఫలములను నేను నీకు ఇస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. 3వ వ్యక్తి ప్రియులారా, ఒకే ఒక తలాంతులు ఇచ్చాడట. ఇచ్చిన ఒక తలాంతు తీసుకున్నటువంటి వాడు వచ్చి, అయ్యా నీవు విత్తని చోట కోయని కోయువాడవును, చల్లని చోట పంట కూర్చుకొని వాడినైనా కఠినడవై ఉన్నావని నేను ఎరుగుదును కనుక నీవు భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకొనమని చెప్పి, అందుకు అతని యజమానుడు వారిని చూసి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయువాడునని, చల్లని చోట పంట కోయువాడునని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచిన ఎడల నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందని ఆ తలాంతును వాడి యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు కలిగినటువంటి వానికి దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియరా, 5 తలాంతులు ఇచ్చినటువంటి వాడు మరొక 5 తలాంతులు సంపాదించుకుని 10 తలాంతులు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ 1 తలాంతు కలిగినటువంటి వాడు ఏమంటున్నాడంటే, నీవు విత్తని చోట కోయివాడవు, చల్లని చోట పంట కూర్చుకొని వాడు, నీవు కఠినుడవని నేను ఎరుగుదును కనుక నేను నీకు భయపడి దీన్ని భూమిలో పాతి పెట్టాను అంటాడు. యజమానుడు ఏమంటాడు తెలుసా? నేను చల్లని చోట కొయ్యవాడినని, విత్తని చోట కోయివాడినని, చల్లని చోట పంటను కూర్చుకొని వాడునని నీ వెలుగుదువా? దేవుని స్తోత్రం చెప్పండి. ప్రశ్నిస్తూ ఉన్నాడు ఇక్కడ. ఏంటా ప్రశ్న? నీ వెలుగుదువా? కొన్నిసార్లు మనుషులు ఎరగకుండానే ఏం చేస్తారు చెప్పండి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారికి
ఏదో ఒకటి అందగట్టేస్తూ ఉంటారు. ఫలానా వ్యక్తి ఫలానా అని, ఫలానా వ్యక్తి ఫలానని, ఇలాగోని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారి గురించి తెలియకుండానే కొన్నిసార్లు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా వారి మీద ముద్రలు వేస్తూ ఉంటారు. అది సరైనటువంటి పద్ధతి కానే కాదు. కనుక ఇక్కడ యజమానుడు కూడా అంటున్నాడు, నేను విత్తని చోట కోయివాడినని, చల్లని చోట పంటను కూర్చుకునేటువంటి వాడినని నీవు ఎరుగుదువా? అయితే నీవు నా సొమ్మును సాహుకారుల యొద్ద ఉంచినట్లయితే నేను వచ్చి వడ్డీతో కూడా దానిని తీసుకుందునని అతనితో చెప్పాను. ఆ తలాంతు తీసుకెళ్ళి వెళ్ళి 10 తలాంతులు కలిగినటువంటి వారికి ఇచ్చేశాడట. దేవుడి స్తోత్రం చెప్పండి. దేవుడు ఇచ్చినటువంటి టాలెంట్స్ ను దేవుని కొరకు అంకితము చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అంకితము చేసినటువంటి వారు 5 తలాంతులు తీసుకున్నవాడు 5 తలాంతులు సంపాదించుకున్నాడు. 2 తలాంతులు తీసుకున్నవాడు 2 తలాంతులు సంపాదించుకున్నాడు. 1 తలాంతు కలిగినటువంటి వాడు ప్రియమైన దేవుని బిడ్డల కనీసము ప్రయత్నం కూడా చేయలేదో దాన్ని తీసుకొని వెళ్ళి భూమిలో పాతి పెట్టి దేవుని శాపాన్ని పొందుకున్నాడు. దేవుని శాపాన్ని పొందుకునేటువంటి వారిగా మనం ఉండకూడదు. దేవుడు ఇచ్చినటువంటి 1 తలాంతైనా దానిని మనం ఏం చేయాలి? దాన్ని రెట్టింపు చేసుకునేటువంటి ప్రయత్నం మనం చేసినప్పుడు దేవుడు మనల్ని ఫలింప చేస్తాడు. ఆది కృప దేవుడు తన బిడ్డలమైన మనందరికీ దయచేయుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాం దేవుని సన్నిధిలో. మాట కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం.